హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా జాన సిస్టర్స్ 8686. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందు వీడియో చూసే ఉంటారు, వ్లాగ్. మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ అయితే చూసే ఉంటారు కదా. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట. బ్రహ్మంగారి టెంపుల్కి అయితే వచ్చేసాము. దేవుడికైతే మీరు కూడా దండం పెట్టేసుకోండి, మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. చూసారా జనాలు అయితే ఎలా వచ్చారో? ఊరు మొత్తం అయితే జనాలైతే వస్తూ ఉన్నారు బ్రహ్మంగారి కళ్యాణం చూడ్డానికి. అందుకే మీకు కూడా ఈ కళ్యాణం చూపించాలని నేను వీడియో అయితే తీసి పెడుతున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనం దేవుడి కళ్యాణం అయితే, బ్రహ్మంగారి కళ్యాణం అయితే ఎంత చక్కగా జరుగుతుందో. ఇది ఎదురుగా అన్నమాట గజస్తంభము. ఇక్కడ దేవుడికి జంజమైతే వేస్తున్నారు. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే మన వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ కళ్యాణం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉన్నారు. జడ్జం అయితే వేసేసారు కదా. దేవుడికి బొట్టు పెట్టేసి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారనమాట. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఈ కళ్యాణం చూసిన వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. జంజం అయితే వేసి బొట్టులు పెట్టేసి రెడీ చేశారనమాట. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంటుంది. ఇక్కడ నంది చూసారా? ఎదురుగా శివుడు, చిన్న టెంపుల్ అయితే ఉంది. అమ్మ నాన్న పీటల మీద అయితే కూర్చున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పీటల మీద కూర్చున్నారు. కొంతమంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకొక సైడ్ లాస్ట్కి ఇలా ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు పీటల మీద కూర్చోవచ్చు దేవుడి కళ్యాణం చేపించడానికి. ఇక్కడ అమ్మ నాన్న కళ్యాణం కోసము దేవుడికి తాలిబొట్లు అయితే చేపించారనమాట. మా అమ్మ అనుకుందనమాట తాలిబొట్టు చేపిస్తాను అని, అందుకని చేపించేసి పీటల మీద అయితే కూర్చున్నారు. మా నాన్న అయితే అస్సలు కూర్చోలేకపోతున్నాడు. మా నాన్నకి నొప్పులు అనమాట, మోకాలు నొప్పులు మా నాన్నకి. అండ్ నడుమ ఆపరేషన్ కూడా 2 సార్లు అయితే చేయించుకున్నాడు. అయినా పెయిన్ అయితే తగ్గట్లేదు. అంతే కదా, ఏజ్ పెరిగే కొంది. అంటే చిన్నప్పటి నుంచి మా నాన్న చాలా కష్టపడి అయితే పని చేస్తూ ఉండేవాడు అనమాట. ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు. పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఎంతో సంపాదించి చేయాలి అంటే కష్టపడాల్సిందే కదా. సో అందుకని కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. 2 సార్లు ఆల్రెడీ నడుమ ఆపరేషన్ అయితే వెన్నెముక కొంచెం డ్యామేజ్ అయింది. ఆ ఆపరేషన్ అయితే 2 సార్లు అయితే చేయించుకున్నాను. అదిగాక మోకాళ్ళు కూడా అరిగిపోయినాయి. మోకాలు నొప్పులు అయితే వచ్చాయన్నమాట. అందుకే కూర్చోలేకపోతున్నాడు. కానీ దేవుడు ఆజ్ఞ లేదు ఏది జరగదు కదా. దేవుడు ఆజ్ఞ ఉండబట్టే మా నాన్న పీటల మీద అయితే కూర్చున్నాడు అనమాట. దేవుడికి తాలిబొట్లు అయితే చేపించేసి పీటల మీద కూర్చొని పూజ చేయించాలని అనుకొని వచ్చారనమాట. ఇక్కడ పీటల మీద అయితే కూర్చున్నారు వీళ్ళందరూ. చూశారు కదా, దేవుని దగ్గరగా అయితే చూడండి ఎంత చక్కగా రెడీ చేశారో. ఇక్కడైతే దేవుడు దగ్గర అన్ని అమర్చేశారు. ఫ్రూట్స్, కొబ్బరి గిన్నెలు, తాంబూలం దేవుడికి అన్ని అయితే పెట్టేశారు. ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు పంతులు గారు. వీళ్ళు ఒక్కొక్కటిగా అక్షంతలు వేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి హారతి ఇచ్చేసారు దేవుడికి. మీరు కూడా హారతి తీసుకోండి. చూసారా జనాలు అయితే ఎంత మంది వచ్చారో దేవుడి కళ్యాణం చూడడానికి. ఎంతో దూరం నుంచి కూడా వచ్చారు. చుట్టుపక్కల ఇల్లు ఉంటారు కదా, చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. ఇక్కడైతే తాంబూలం అయితే తీసుకొని పెద్దవాళ్ళు అయితే గుడి మెంబర్స్ అనమాట వీళ్ళందరూ. తాంబూలం తీసుకొని అక్షింతలు అయితే పీటల మీద కూర్చున్న వాళ్ళని ఆశీర్వదించడానికి అయితే వచ్చారనమాట. గుడిలో ఉండే మెంబర్స్, అంటే గుడిని మెయింటైన్ చేసే మెంబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు అనమాట. పీటల మీద కూర్చున్న వాళ్ళందరికీ తాంబూలం తీసుకుని వాళ్ళ దగ్గర అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళారు. ఇలా అందరికీ చేశారనమాట.
వీళ్ళు కొత్త జంట అనమాట. రీసెంట్‌గా మ్యారేజ్ అయింది. ఇప్పుడు అక్షింతలు వేయించుకుంటున్న వాళ్ళు రీసెంట్‌గా మ్యారేజ్ అయిన వాళ్ళనమాట. ఇక్కడైతే శతకోపం ఇక్కడైతే పెట్టేస్తున్నారనమాట. ఎందుకంటే డైరెక్ట్‌గా దేవుడికనేది జీలకర్ర, బెల్లం అనేది పెడతారు గదా! సో, దేవుడికైతే పెట్టరనమాట. దేవుడికి బదులుగా ఇక్కడ శతకోపం పెట్టారు కదా! దానికైతే పెడతారు. ఇక్కడ చూసారా? ఈ 2 కళ్యాణం కోసం అమ్మ, నాన్న ఇద్దరు కలిసి చేపిచ్చారనమాట. కళ్యాణం చేయించడానికి తాళిబొట్లు అమ్మ, నాన్న చేపిచ్చారనమాట. ఇక్కడైతే మధ్యలో టవల్ అయితే పట్టుకున్నారు. జీలకర్ర, బెల్లం పెట్టే ముందు ఇలా అయితే ఆచారం ప్రకారం ఇలా మధ్యలో పెడతారు కదా! సో, ఇట్లా తాళిబొట్లు అయితే రెడీ చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరో పెట్టారనమాట. ఎవరైతే తాళిబొట్లు పెట్టారో వాళ్ళందరివి ప్రిపరేషన్ చేసి అక్కడ దేవుడికైతే వేస్తారు. చూసారు కదా! చాలా బాగున్నాయి కదా! తాళిబొట్లు దేవుడి కోసం చేపించినవి. మీకు నచ్చినాయో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మా అమ్మ ఎప్పుడు గుడికి మనీ ఇవ్వటం కంటే గుడిలో ఏదో ఒక వస్తువు అయితే చేపిస్తుందనమాట. దేవుళ్ళకి అలాగే మొక్కుంటూ ఉంటుంది. ఏ గుడిలో అయినా సరే గుడికి సంబంధించిన ఏ వస్తువు అవసరమో అది చేపిస్తాను అని మొక్కొని ఇస్తుందనమాట. సో, ఇలా అయితే మంత్రాలు చదువుతున్నారు. ఇక్కడైతే దేవుడికి ఆడపెళ్లివారు, మగ పెళ్లివారు ఒక సైడు అని మాట్లాడుకొని కట్న కానుకలైతే గురించి మాట్లాడుకుంటున్నారు. మీరెంత కట్నం ఇస్తారు? మీరెంత కట్నం ఇస్తారు? అని సరదాగా అయితే మాట్లాడుకోండి. మేమింత ఇస్తాము, మేము అది ఇస్తాము అని మాట్లాడుకొని ఇక్కడ జీలకర్ర, బెల్లం అయితే రెడీ చేస్తున్నారు. అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ఎంత కట్నం ఏంటి అనేది మాట్లాడుకొని ఫైనల్ చేశారనమాట. అన్నీ గుడికి సంబంధించినవే పనిచేసినట్టుగా అలా సరదాగా ఒక 5 మినిట్స్ మాట్లాడుకొని జీలకర్ర, బెల్లం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మీరు కూడా దండం పెట్టుకోండి. దేవుడికి పెట్టబోయే జీలకర్ర, బెల్లం అనమాట. డైరెక్ట్‌గా దేవుడికి పెట్టకూడదు కాబట్టి ఇట్లా శతకోపం పెట్టి పెడతారన్నమాట. మీరు కూడా కళ్ళకద్దేసుకోండి. దేవుడి దగ్గర చూపించి పెడతారు. పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురికి, పెళ్లి కూతురు తరపున పెళ్లి కొడుక్కి అలా దేవుడికి చూపిచ్చేసి దేవుడికి డైరెక్ట్‌గా పెట్టకూడదు కాబట్టి ఇలా శతకోపం మీద పెడతారనమాట. అలా పెట్టి అక్షింతలేసి అద్ది చాలా జాగ్రత్తగా అయితే పెడతారనమాట. అలాగే దండం పెట్టేసుకోండి మీరు కూడా. అలాగే దేవుడి దగ్గరగా చూపిచ్చేసిన తర్వాత అందరూ దండం పెట్టేసుకున్న తర్వాత కళ్ళకద్దుకున్న తర్వాత దేవుడికి చూపిచ్చి మళ్ళీ రెండవది కూడా శతకోపం పైనే పెట్టేస్తారనమాట. అలా 2 కలిపి పెట్టేస్తారు. పెళ్లి కూతురిది, పెళ్లి కొడుక్కి ఇద్దరిది కలిపి శతకోపంకి పెట్టేస్తారనమాట. ఎందుకంటే దేవుడికి పెట్టే అంత చేయకూడదనమాట. సో, దేవుడి కళ్యాణం చేపించినా సరే మనం డైరెక్ట్‌గా పెట్టకూడదు అనేది ఒక ఆనవాయితీ అనమాట. బ్రహ్మంగారి కళ్యాణము డైరెక్ట్‌గా చేయకూడదు. ఇలా దేవుళ్ళకి పెట్టకూడదు అని ఇలా చేపిస్తారనమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి చాలా చక్కగా 2 కలిసిపోయేలాగా పెడతారు. ఇలా పీటల మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి అక్షింతలిచ్చి దేవుడికైతే వేపిచ్చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ముందు జీలకర్ర, బెల్లం పెట్టడం అయిపోయింది కదా! నెక్స్ట్ వచ్చేసరికి తాళిబొట్లయితే ఇక్కడ అక్షింతలైతే పంచుతున్నారు. చూసారు కదా! అమ్మా, నాన్న వాళ్ళు చేపిచ్చిన తాళిబొట్టుతో కలిపి ఇంకా వేరే వాళ్ళు కూడా చేపిచ్చారనమాట.
ఇట్లా కళ్యాణానికైతే రెడీ అవుతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మంత్రోపదేశం అయితే చేసుకుంటున్నారు. మంత్రోపదేశం చేసుకొని కళ్యాణానికి చేపించడానికైతే సిద్ధంగా ఉన్నారు. అక్షంతలైతే అందరికీ పంచేశారనమాట. కళ్యాణానికి మంత్రోపదేశం చేసిన తర్వాత ఇలా అందరూ కొబ్బరికాయలు కొట్టుకొని ఒకసారి దేవుడికి హారతి అయితే ఇస్తారనమాట. తాలిబొట్లు అయితే ప్రిపరేషన్ చేసి ఒక పక్కన పెట్టేశారు. కళ్యాణానికి హారతి అయితే మీరు కూడా హారతి తీసుకోండి. కళ్యాణం చూసిన వారికి కూడా మంచిగా జరుగుతుంది. మీకోసమే ఈ వీడియో అయితే షూట్ చేసి పెట్టాను నేను. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా పూలు అక్షింతలు చేతిలోకి తీసుకొని దేవుడికైతే మంత్రోపచారం చేసేసుకొని అక్షింతలు అయితే వేసేయాలన్నమాట. మంత్రాలు చదువుతూ దేవుడికి అక్షింతలు అయితే వేసేస్తారు. ఇక్కడ వచ్చేసరికి పంతులు గారు తాలిబొట్లు అయితే రెడీ చేస్తున్నాడు అనమాట. తాలిబొట్లు అయితే రెడీ చేస్తున్నారు. ఈ చూపించింది ఇప్పుడు అమ్మ నాన్న చేపించిన తాలిబొట్లు అయితే ముందు వేస్తున్నారు. ఎవరైతే పెద్దవాళ్ళు తాలిబొట్లు చేపించారో ముందు వాళ్ళ వేస్తారనమాట. ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారు కదా తర్వాత చేయించిన వాళ్ళు వాళ్ళ వేస్తారు. ఇవి అమ్మ నాన్న చేపించిన తాలిబొట్లు అనమాట. దేవుడి కళ్యాణం వీనుల విందుగా అయితే జరుగుతుందనమాట. విచ్చేసిన అందరూ ఊరిలో జనాలు అయితే చాలా మంది విచ్చేసి ఉన్నారు. చాలా చక్కగా అయితే జరుగుతుంది. ఇక్కడ డైరెక్ట్గా కాకుండా పంతులు గారే ముడైతే వేసేసి ఇస్తారనమాట. దేవుడికి బదులుగా పంతులు గారైతే వేస్తారు. చూసారా, దేవుడికి చూపించి అందరికి కూడా చూపించి కళ్ళకు అద్దుకోండి. మీరు కూడా ఇలా తాలిబొట్లు అయితే ఎంత చక్కగా చేపించారో. ఇప్పుడు దేవుడికైతే దేవుడి తరపున వేస్తారనమాట. దేవుడికి చూపించి చేతి దగ్గర దేవతకైతే వేసేస్తారు. 2 తాలిబొట్లు అయితే వేస్తారు. అంటే పుట్టింటి తరపున ఒకటి, మెట్టినింటి తరపున ఒకటి అని 2 తాలిబొట్లు అయితే వేస్తారనమాట. చూసారా ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు. ఇక నేను దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత చక్కగా ఉన్నారో. ఇక్కడ వేరే వాళ్ళు చేపించినవి కూడా దేవుడికి చూపించి అందరికీ చూపించేసి ఇవి కూడా వేస్తారనమాట. ఇవి కూడా అమ్మవారికి ఎవరైతే చేపిస్తారో ఎంతమంది చేపించినా సరే అమ్మవారికి వేసేస్తారనమాట. ఇలా మంత్రాలు చదువుకుంటూ అందరికీ చూపిస్తూ దండం పెట్టేసుకోండి. మీరు కూడా ఇలా దేవుడి తరపున దేవతకి వేసేస్తారు. చూస్తున్నారు కదా కళ్యాణం ఎంత చక్కగా జరుగుతుందో. ఇలా తాలిబొట్లని వేసేసి దేవుడి తరపున పసుపు కుంకుమ అనేది వేస్తారనమాట. పూరజడ కూడా చూపిస్తాను వెనక నుండి ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. ఇలా తాలిబొట్టు కట్టేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేసేసారు. తాలిబొట్టుకు కూడా బొట్టు అయితే పెట్టేశారనమాట. పసుపు కుంకుమ తాలిబొట్లకు కూడా
పెట్టేశారు. చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. మీరు చూడండి ఎంత చక్కగా చేస్తున్నారో. ఇక్కడ దేవుడి తరపున అక్షింతలు 3 సార్లు ఇట్లా అక్షింతలైతే వేసేస్తారనమాట. చూసారు కదా! ఇక్కడొచ్చేసరికి పీటల మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళొచ్చి దేవుళ్ళ తరపున తలంబ్రాలైతే పోసేసుకుంటారనమాట. ఇక్కడ శతకోపం మీద తలంబ్రాలైతే పీటల మీద కూర్చున్న వాళ్ళు దేవుడికి చూపించి ఇలా తలంబ్రాలైతే వేస్తారు. పీటల మీద కూర్చున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చి దేవుడి తరపున వేస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ మా నాన్న కూడా తలంబ్రాలైతే వేసేస్తున్నాను. లాగ్ అయిపోతుందని నేనైతే అందరిది తీయలేదు, ఒకరిద్దరిది అయితే తీశాను. ఇక్కడ అమ్మ నాన్నదైతే తీస్తున్నాను. దేవుడి తరపున ఇలా అక్షంతలు అయితే వేస్తుండ్రు. పంతులు గారు చెప్పినవన్నీ చదువుతూ మంత్రాలు పలుకుతూ ఎంతో చూడు చక్కగా అయితే ఉంది కదా. దేవుడి తరపున దేవుడికి చూపించేసి ఇలా శతకోపం మీద కళ్ళకు అద్దేసుకొని వేస్తారనమాట. ఇలా 3 సార్లు అనేది వేస్తారు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా చేస్తున్నారు. ఇలా 3 సార్లు అయితే ఒక్కొక్క జంట వచ్చి వేస్తారనమాట. ఇక్కడ కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. దేవుడికి దండలైతే వేస్తున్నారు. దండలైతే మార్చుకుంటారు కదా. తలంబ్రాలు అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడికి దండలైతే కడుతున్నారు. అక్షింతలు ఎవరైతే వేస్తారో వచ్చిపోయే జనాలు మొత్తం దేవుడికి అక్షింతలు అయితే వేస్తారనమాట. దండలైతే మార్చేశారు. అందరూ వచ్చిపోయేటోళ్ళు అందరూ అక్షింతలు అయితే వేసేస్తున్నారు. చూసారు కదా ఎంత చక్కగా జరిగిందో కళ్యాణం అయితే. ఇంకా అయిపోలేదు, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇక్కడ దేవుడికి అక్షింతలేసి చదివింపులు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తారన్నమాట. అంటే పెళ్లి కొడుకు తరపున వాళ్ళు, పెళ్లి కూతురు తరపున వాళ్ళు ఎవరు ఎంత చదివిస్తారనేది వాళ్ళ ఇష్టము. ఇట్లా పాతకాలంలో తెలిసే ఉంటుంది చదివింపులు అని. ఇప్పటి రోజుల్లో ఎవరికి లేవు కానీ పాతకాలంలో తెలిసే ఉంటుంది. చదివింపులు ఇస్తారు. ఇట్లా ఎంత తోచిన వారు అంత, ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తారనమాట. దేవుడి తరపున చదివింపులు అయితే ఇస్తారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అనమాట. ఇలా బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు కూడా పెడతారనమాట. దేవుడికి చదివింపులు ఇచ్చి కట్న కానుకల కింద బట్టలు కూడా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కూడా బట్టలు అయితే పెడతారు. తర్వాత కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుంటారనమాట దేవుడి దగ్గర. ఇలా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని అందరూ పెళ్లి జంటలు మొత్తము కొబ్బరికాయలు కూడా కొట్టేస్తుంటారు. దేవుడి దగ్గర పెట్టేస్తారు ఇలా కొబ్బరికాయలు కొట్టి. ఇక్కడ ఫైనల్గా నేను కూడా వచ్చేసి మా నాన్న పక్కన అయితే కూర్చున్నాను అనమాట. ఇప్పుడుదైతే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. మా నాన్న దగ్గర అయితే కూర్చున్నాను. చాలాసేపు కూర్చున్నాడు మా నాన్న అయితే. ఇక్కడ పూల జడ చూడండి ఎంత చక్కగా అలంకరించారో అమ్మవారికి. పూల జడ చూపిస్తున్నాను చూడండి. మల్లెపూలు, కనకాంబరాలు చక్కగా రెడీ చేసేసారు. అమ్మ నాన్న అయితే కళ్యాణం అయితే జరిపించేశారు. చూసారా, జంటలు వీళ్ళేనమాట వచ్చిపోయేటోళ్ళందరూ దేవుడికి అక్షంతలు. ఇక్కడ వచ్చేసరికి మా నాన్నమ్మ మా అమ్మ నాన్నని ఆశీర్వదించడానికైతే
వచ్చింది. పీటల మీద కూర్చున్న వాళ్ళని ఆశీర్వదిస్తారు కదా! మా అమ్మ మా నాన్నని ఆశీర్వదించడానికి మా నాన్నమ్మ అయితే వచ్చేసింది. చూపిస్తున్నాను మా నాన్నమ్మ. ఫైనల్‌గా అయితే పెళ్లి అయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. మీరు కూడా హారతి తీసుకోండి. పెళ్లి తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. ఈ కళ్యాణం చూసిన వారికి, చేసిన వారికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. చూడండి ఇక్కడ దగ్గరగా కూడా చూపిస్తున్నాను మీకు. పూలదండలతో నిండిపోయిన దేవుళ్ళు. ఇక్కడైతే పంతులు గారికి తాంబూలం ఇచ్చి కట్నం ఎంత అనేది సమర్పించేసి, దేవుడికి కట్నం ఇవ్వాలనుకుంటే దేవుడికి, పంతులు గారికి కట్నం ఇవ్వాలంటే పంతులు గారికి వాళ్ళకి తోచినంతగా ఇచ్చి అక్షింతలు అయితే వేపించుకొని తీర్థం అయితే తీసుకొని ప్రసాదము అంతా మంచిగా జరగాలని ఆశీర్వదిస్తాడనమాట. ఇలా అమ్మ కూడా మా నాన్న కాళ్ళకైతే మొక్కుంది. మా నాన్న అయితే నన్నే పిలుస్తున్నాడు అనమాట. వచ్చి పంతులు గారికి దండం పెట్టేసుకొని అక్షింతలేసి నువ్వు కూడా అక్షింతలు వేపించేసుకో అని మా నాన్న అయితే పిలిచాడు అనమాట. అక్షింతలు వేపించుకొని వీడియో అయితే మా అమ్మ తీసింది. అది సరిగా తీయలేదనమాట, మమ్మీకి తెలియదు కదా. సో ఇలా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అనమాట. ఇలా కొన్ని అక్షింతలు అయితే ఇచ్చి పండు అయితే ఇచ్చేసాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అక్షింతలు అయితే వేసేసాను దేవుడికి దండం పెట్టేసుకొని వచ్చేసాను. కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ గుడిలోకి అయితే వచ్చేసాము. పక్కనే అనమాట, గుడి పక్కనే ప్లేస్ ఉంటే అక్కడ కళ్యాణం అయితే చేశారు. ఇక్కడ పంతుల దగ్గరకు పోతే వచ్చేసాము. ఇక్కడ వేరే పంతులు, అక్కడ వేరే పంతులు అనమాట. అర్చన అయితే చేస్తున్నాను. అర్చన చేసి ఆశీర్వదిస్తున్నాడు. అర్చన చేసి శతకోపం అయితే పెట్టేసి అర్చన అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కూడా అర్చన అయితే చేపించేసుకున్నాను. ఇక్కడ కంప్లీట్గా కళ్యాణం అయితే అయిపోయిందనమాట. అంటే ఎప్పటి నుంచో వస్తూ ఉంటారనమాట మా అమ్మ వాళ్ళు. ఇక్కడ భజన చేస్తూ ఉంటారు. అందరు పంతులు గారు అందరూ తెలుసు అనమాట. ఇక్కడ సరదాగా ఉంటే పంతులు గారితో మాట్లాడుతున్నారు. కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ అయితే వెళ్ళిపోయారు. మేము కూడా అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా అయితే ఇంటికైతే వచ్చేసాం. భోజనాలు అయితే తినలేదన్నమాట. మళ్ళీ వెళ్తాం మేము. మళ్ళీ వెళ్ళి భోజనాలు అయితే తినేసి వస్తాము. ఫుల్ ఎండలు అయితే ఉన్నాయన్నమాట. ఆ ఎండ అసలు తట్టుకునేదే కాదు, అంత ఎండ అయితే ఉంది. ఫుల్ చెమటలు అయితే గారిపోతున్నాయి. అస్సలు తట్టుకునేది లేదనమాట, అంత ఎండలు ఉన్నాయన్నమాట. నచ్చిందా వీడియో? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ నెక్స్ట్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. బాయ్.